ఈరోజు కుస్కా రైస్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ కుస్కా రైస్ అనేది తమిళనాడులో ఒక మంచి ఫేమస్ రెసిపీ. ఒక విధంగా చెప్పాలంటే ఇది బగారా రైస్ లాగే ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలాంటి వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ వేయకుండా చేసే ఒక ప్లెయిన్ బిర్యానీ అన్నమాట. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, మీరు తిన్న కారం బట్టి పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. తరువాత ఒక కప్పు వరకు పెరుగు, 3 మీడియం సైజు టమాటా పళ్ళ ప్యూరీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని, 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా హోల్ గరం మసాలాని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా సన్నగా చీల్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకుని, ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పళ్ళ ప్యూరీని కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఈ ప్యూరీ బదులు టమాటా ముక్కల్ని కూడా వేసి కుక్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న టమాటా ప్యూరీ సగం కుక్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగుని వేసి ఒకసారి బాగా కలుపుకొని మొత్తానికి సరిపడా పసుపుని, ఉప్పుని, కారాన్ని, తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత రైస్ని జాగ్రత్తగా విరగకుండా కలుపుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత ఇక్కడ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ని నానబెట్టుకున్నామో ఆ గ్లాస్ తోటి గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వరకు వాటర్ని వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు, కారం చాలకపోతే ఇప్పుడే వాటిని యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కుస్కా రైస్ని పాన్లో చేసుకుంటున్నాను కాబట్టి ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా ఈ విధంగా ఒక లవంగి మొగ్గను పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ కుక్కర్లో కానీ పెడితే మాత్రం 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత కుస్కా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మూత తీసి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే మనకి కుస్కా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా రైస్ అనేది ఉంటుంది. చికెన్ గ్రేవీతో కానీ మటన్ గ్రేవీతో కానీ తింటే ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. వీకెండ్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని సలాడ్తో, రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఈ కుస్కా రైస్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.